గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓఎంఆడి. సో ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం లాగ్ అనమాట. రేపు వరలక్ష్మి వ్రతం. ఈరోజు మా చెల్లి నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాము. కావాల్సినవన్నీ మోస్ట్లీ కావాల్సినవన్నీ అయితే పట్టుకొచ్చేసాము. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు వెళ్ళి యాక్చువల్లీ ఇట్లా బొమ్మ పెట్టి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. యూజువల్గా మా మమ్మీ కలశం లాగా పెట్టి ప్రతిసారి అలానే చేస్తుంది. ఈసారి మేము ఉన్నాం కదా, మేము చేస్తాంలే అని చెప్పేసి అయితే తీసుకొచ్చినాము. అండ్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. సో నైటే అదంతా చేసేసి పడుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో మీరు కూడా ఈ వ్లాగ్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో మేము రేపటికి అని చెప్పేసి పూలు తెంపుకుంటున్నాం. మా ఇంట్లో చాలా పూలు ఉన్నాయి. హోప్ఫుల్లీ అవి సరిపోతాయి. యాక్చువల్లీ ఏమైందంటే మా పూలన్నీ ఎవరో తెంపేసుకున్నారు. మేము ఇంట్లో లేము, మా మమ్మీ కూడా ఇంట్లో లేదు. తెంపుదామని చూసరికి చెట్టుకు అసలు పూలే లేవు. బ్యాంగిల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం బయటికి. ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసాను. సో ఇప్పుడు స్నానం చేసేసి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని స్నానం చేసినాక మేము అక్కడ డెకరేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే అంత మార్నింగే అంటే లేట్ అవుతుంది కదా, అసలుకే రెడీ కావాలి ఇంకా ట్రెడిషనల్గా. కిడింగ్. సో కిడింగ్, అది నిజంగానే గంటలు మేము రెడీ అవ్వడానికి అయిపోతుంది. జెంట్సీస్ కదా, అట్లనే ఉంటుంది అనుకోండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసేసి మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. I'll get back to you. This is how it looks. ఇప్పుడే మేము ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దామని కూర్చున్నాము. కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాము ఆల్మోస్ట్. అండ్ ఐమ్ నాట్ షూర్ నా వాయిస్ మీకు క్లియర్గా ఉందో లేదో. యాక్చువల్లీ మైక్ ఆర్డర్ చేశాను కానీ అది ఇంకా రాలేదు. సో ఈ ఒక్కసారికి భరించండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే మేము యూట్యూబ్లో చూస్తున్నాం ఎలా కట్టాలి ఏంటి అని చెప్పేసి. ముందుగానే చూసి ఒకటైతే ఫైనలైజ్ చేసుకున్నాము. అట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ కూడా అయ్యాము మేము. బట్ అది చేసేసరికి అది అస్సలు రావట్లేదు అనమాట. శారీ క్లాత్ చాలా థిక్గా ఉండి సేఫ్టీ పిన్స్ అసలు దానికి పట్టట్లేదు. ఎలా అని చెప్పేసి మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చూసాము యూట్యూబ్లో. యాక్చువల్లీ చాలా కష్టంగా అనిపించింది. అండ్ దట్టు మేము చాలా చిన్న సైజ్గా పెట్టామన్నమాట సైజు. దానివల్ల మేము అంత చిన్నగా శారీని ఫోల్డ్ చేయడం అయితే కష్టమైంది. ప్లస్ మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా. సో మాతో అయినంత వరకు వీడియోస్ చూసి అలా చేసి ఇలా చేసి అయితే మేము చాలా వరకు ట్రై చేసినాం అనమాట. అండ్ నేను ఇంకా మా ఇద్దరు చెల్లెలం అందరం ముగ్గురం కలిసి చేసినాము. అండ్ ఇంకొకసారి అక్కడ దానికి స్టిక్ పెట్టాలి, దానికోసం కూడా చాలా కష్టపడ్డాం. యాక్చువల్లీ ట్రిక్ తెలిస్తే అది ఈజీయే, బట్ మాకు తెలీదు. ఫైనల్లీ మేము శారీ అయితే కట్టినాం. ఓకే మరీ బ్యాడ్ కాదు. చాలాసేపటి నుంచి ట్రై చేస్తే ఫైనల్లీ అయింది. సో మిగతాదంతా చూడాలి ఇంకా నెక్స్ట్ టైం అవుతుంది. ఫైనల్లీ అయిపోయింది. కాకపోతే ఫేస్ రేపు రివీల్ చేస్తాను నేను మీకు. అండ్ బాగానే వచ్చిందని అనుకుంటున్నాం. అండ్ నార్మల్గా బేసిక్ బ్యాంగిల్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ రేపు మార్నింగ్ పెట్టేస్తాం అనమాట. సో ఇప్పటికీ మా ఆగం అయితే ఇక ఇట్లుంది. టైం కూడా 12 దాటిపోయింది. సో ఇంకా మేము పడుకోవాలి. మార్నింగ్ పడుకుందామన్న ప్లాన్ సీరియస్లీ అసలు అవ్వదు అనుకున్నాము. ఎంతసేపు ట్రై చేసినామో మేము చీర కట్టడానికి. బట్ ఫైనల్లీ ఏదో అవ్వడం అయితే అయింది. వీఆర్ హ్యాపీ. అండ్ మిగతాదంతా రేపు మార్నింగ్ చేసుకుందాం. ఐ సీ యూ గైస్ టుమారో మార్నింగ్. బాయ్. ఇప్పుడే నేను స్నానం అయితే చేసేసి వచ్చాను. యాక్చువల్లీ మార్నింగ్ అనుకున్నాను కానీ తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా కాస్త లేట్ అయింది. సో స్నానం చేసేసి వచ్చాను. రిమైనింగ్ డెకరేషన్ కొంచెం అది ఫినిష్ చేసేసి అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట. సో అప్పుడు విల్ స్టార్ట్. యాజ్ ఆఫ్ నౌ ఇట్లుందనమాట. సో నిన్న రెడీ చేసింది మా మమ్మీ. కాస్త ఫ్లవర్స్ అవి తెంపుకొని వచ్చింది. అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్కి మాత్రం ఇలా మా నాన్న సెట్ చేశారనమాట. ఒక బ్రైట్ రెడ్ శారీ తీసుకున్నాం. దానికి ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ పెట్టాలి. అండ్
మై డాడ్ కెన్ ఫిక్స్ లిటరలీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ ప్రాబ్లంకైనా తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అసలు అక్కడ స్కోపే లేకుండే బ్యాక్ డ్రాప్కి, బట్ హీ డిడ్ ఇట్ అనమాట. మార్నింగ్ వరకు నేను చేసి పెడతాను అన్నాడు అండ్ హీ డిడ్ ఇట్. ఐ జస్ట్ విష్ దాంట్లో నాకు ఒక 10% బ్రెయిన్ ఉన్నా బాగుండేదని చెప్పేసి. ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ వేస్తున్నాను అమ్మవారికి. అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే బ్యాంగిల్స్ సరిపోవట్లేదు, అక్కడ స్టిక్ కాస్త పెద్దగా వచ్చింది కాబట్టి ఎక్కువ బ్యాంగిల్స్ పడుతున్నాయి. సో ఇంకా వాయినంకి కూడా ఇస్తారు కదా, సో తక్కువ పడ్డాయి బ్యాంగిల్స్ అలా. అండ్ ఫ్లవర్స్ కూడా మెడలో వేయడానికి నేను అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ చూస్తున్నాను. నాకు అసలు ఏది నచ్చట్లేదు అనమాట. ఏదో మిస్సింగ్ అన్నట్టు అనిపించింది, అంత సాటిస్ఫాక్షన్ లేకపోతుండే. సో ఇంకా చేసేది లేక నేను మా చెల్లి బయటికి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకొద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి బయటికి వెళ్ళేదే బ్యాంగిల్స్ తీసుకొచ్చేసాం. చెడేసుకున్నాం మేము. అండ్ ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాము, బట్ ఏమవుతుందో చూడాలి. అంతా రెడీ అయ్యాక ఫైనల్ లుక్ చూపిస్తా. ఆ శారీ నాకు సెట్ అవ్వలేదు, ఫైనల్ లుక్ నాకు నచ్చలేదు. సో ఒక చిన్నపాటి ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక నేను ఏం రెడీ అవ్వను అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. తర్వాత అయితే నన్ను ఇలాగా కన్విన్స్ చేసేసారు. అండ్ దే ఆర్ మై సిస్టర్స్, షీస్ నిక్కీ అండ్ షీస్ చక్కీ. వాళ్ళు కూడా మంచి క్యూట్గా రెడీ అయిపోయారు అనమాట. ఇక్కడైతే మా మమ్మీ నాకు కాళ్ళకి పసుపు రాస్తుంది. అది రాయగానే లైక్ మంచి ఫెస్టివ్ వైబ్స్ వస్తాయి, అదొక మంచి పాజిటివిటీ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడైతే మా ఫైనల్ లుక్ అనమాట, మేము తయారు చేసిన అమ్మవారు. అండ్ మాకైతే నచ్చింది, అంటే మా కష్టానికి మాత్రం ఫలితం వచ్చింది. అసలు ఇలా కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నేను డ్రెస్అప్ అయ్యి వచ్చేలోపు మా మమ్మీ అయితే ఇక్కడ మొత్తం పూజ స్టార్ట్ చేసేసింది అనమాట. లైక్ అన్నీ సెట్ చేసేసింది. యూజువల్గా ప్రతి ఇయర్ ఎలా చేస్తుందో మా మమ్మీ అలానే చేసింది. జస్ట్ ఏదో మా ఆనందాన్ని కాదనలేక అలా చేసుకోండి అని చెప్పేసింది. సో అది పక్కన పెట్టేసి దానికి సపరేట్గా దీపం ముట్టించింది. మిగతాదంతా లైక్ ప్రొసీజర్ అంతా ప్రతి ఇయర్ ఎలా చేస్తుందో అలానే చేసింది మా మమ్మీ. ఇక్కడైతే నేను మా చెల్లె అసలు నేను ఆ శారీ ఎందుకు కట్టుకోలేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను మా చెల్లెకి. మా మమ్మీ ఏమో తిడుతుంది, పూజ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టకూడదు అలా అని చెప్పేసి. తర్వాత అయితే నేను మా చెల్లి కంకణాలు కడుతున్నాము ఇక్కడ. అండ్ ఒక 4-5 వరకు చేసేసి ఒకరికొకరం కట్టేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం కథ మా మమ్మీ బుక్లో చూసి చదువుతుంది, బట్ ఈసారి ఆ బుక్ అసలు దొరకలేదన్నమాట మాకు ఇంట్లో. సో ఇంకా చేసేది లేక యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని విన్నామన్నమాట. హిలేరియస్ పార్ట్ ఏంటంటే మా మమ్మీ స్టోరీ అంతా అయిపోయాక లాస్ట్కి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను జాగ్రత్తగా వినండి అని చెప్పేసి అనింది. ఎందుకంటే మేము వినకుండా ముచ్చట్లు పెడుతున్నాం కాబట్టి. ఇక్కడైతే ఫైనల్ మంగళహారతి అయితే ఇచ్చేసాం మేము దేవుడికి. ఆఫ్టర్ దట్ మేము మంచి ఫుడ్ తిన్నాము. మా మమ్మీ చాలా వెరైటీసే చేసింది, బట్ ఐ ఫర్గాట్ టు షూట్ దెమ్. తర్వాత అయితే ఇక్కడ నేను అవన్నీ తీసేస్తున్నాను, ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ అన్రెడీ. అండ్ దానికన్నా ముందు కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాం అనమాట. దట్స్ మ్యాండేటరీ కదా అంత కష్టపడి రెడీ అయినప్పుడు. అండ్ నీట్గా ఇక్కడైతే నేను అవన్నీ తీసేస్తున్నాను. అండ్ ఆ రోజు చాలా అంటే చాలా వేడిగా ఉండే, అసలు సమ్మర్ లాగా అనిపించింది. అసలు మన మమ్మీ వాళ్ళు ఎట్లా క్యారీ చేస్తారో ఏమో శారీస్ని. మనకైతే ఒక ఫ్యూ అవర్స్ కట్టుకోగానే అసలు మన వల్ల కాదనమాట, ఎప్పుడెప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను నీట్గా వంట తీసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. అండ్ దిస్ ఫీలింగ్ ఈజ్ సుకూన్ అనమాట. ఇక్కడైతే నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. పాస్ట్ 2-3 డేస్ నుంచి కాస్త ఎండలో ఎక్కువ తిరగడం వల్ల స్కిన్ అంతా ట్యాన్ అయిపోయిందనమాట. యూజువల్గా నేను సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా నా స్కిన్ చాలా ఈజీగా ట్యాన్ అయిపోతుంది. సో ఏం చేయలేము ఇంకా. అండ్ మా ఇంట్లోకి ఈవినింగ్ టైంలో వాయినం తీసుకోవడానికి కూడా వచ్చారనమాట, ఇంటి పక్కన ఒక 5 మెంబర్స్. బట్ మేబీ వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అని చెప్పేసి నేనైతే షూట్ చేయలేదు వాళ్ళని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం వాయినంలో సోంపు ఇస్తారు కదా, మాకు అందరికీ చాలా ఇష్టం అనమాట. లిటరల్లీ అక్కడ వ్రతం జరుగుతుంటే వెనకాల మేము ఒక 10-15 ప్యాకెట్స్ ఆఫ్ సోంపు తినేసినాం అనమాట. దాట్ మచ్ వీ ఆల్ లవ్, అంటే నేను ఇంకా మా చెల్లి అంతే. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ దండం పెట్టుకుంటున్నాను ప్రశాంతంగా. అంటే మార్నింగ్ కాస్త ఆగమాగంగా ఉంటుండే కదా పూజ బిజీలో, ఇప్పుడైతే అక్కడ ఎవ్వరు లేరనమాట. నేను కూడా మంచి నీట్గా ఫ్రెష్ అయ్యాను కాబట్టి నాకు అంత ప్రశాంతంగా అనిపించింది. సో మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకోవాలనిపించింది, బికాజ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. And if you like my content, please do like, share and subscribe. And already subscribe చేసుకున్న వాళ్ళందరికీ thank you for your support.